లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మీ అందరికీ నాకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని కృపను బట్టి మిమ్మల్ని కలుసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. మరి అనేక ప్రాంగణాల్లో వెళ్తున్న స్వార్థ పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాను. అందుని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. అనుదినము మా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలు, మా పరిచయకు సహకరిస్తున్న బిడ్డలు అందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ మా కుటుంబం, సంఘం, అలాగే స్వార్థ టీం వారు, అలాగే సేవకుల బృందం అందరం కలిసి కూడా చక్కగా నాకు ప్రార్థన చేస్తున్నాం. మా పరిచయం కూడా ప్రార్థన చేయండి. అలాగే సంఘం కట్టబడాలి, స్లాప్ వేయాలి, నూతన ఆత్మల సంఘంలోకి చేర్చబడాలి. ప్రభు నందు పడుతున్న ప్రయాస అర్థం కాదు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రయాసతో, కష్టంతో, భారంతో, ఇబ్బంది కలిగిన పరిస్థితులు అయినప్పటికీ కూడా ముందుకు కొనసాగడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మా ఒక ఆశ ఏంటంటే, నేను రక్షింపబడిన తర్వాత, దేవుడు నాతో మాట్లాడిన తర్వాత అనేక రీతులుగా దేవుడు అనేక బలహీనతల నుంచి, అనారోగ్యమైన స్థితుల నుంచి, లేమిలో నుంచి నన్ను తప్పించి రక్షించి ఆ దేవుడు కాపాడే రోజులాగా మీతో నా సాక్ష్యాన్ని కావచ్చు, నా వ్యక్తిగత పరిచర్యల గురించి కావచ్చు, అనేక విషయాలు నేను పంచుకుంటూ ఉన్నప్పుడు ఇవి దేవుడు చేసిన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. మరి ఆయన కొరకు నేను ఏం చేయాలి? దావీదు అంటాడు, వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చినా చాలా, వేలాది దూడలు నీకు ఇచ్చినా చాలా, నా జ్యేష్ఠపుత్రుడు నీకు ఇచ్చినా చాలా, నీ రక్షణ పాత్రను దినదినము రక్షణ పాత్రను ఎత్తుకుని నేను వెంబడించదు అంటే, మనకిచ్చిన రక్షణ నిజంగా చెప్పాలంటే నశించుకోకుండా ఆయన రక్షించడమే మనకి ఒక గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. ఈ లోకంలో జీవించినంతకాలం ఆయన చెప్పేది ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అలాగే సమస్య జనం దగ్గరికి వెళ్ళి జనులను నాకు శిష్యులుగా చేయమన్నాడు. నిత్య జీవం అంటే ఏదో అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే ఎత్తైన ప్రదేశాల్లో తిరిగి ఏదో దాన ధర్మం చేసి ఏదో కార్యాలు చేస్తే నిత్య జీవానికి వెళ్తాం అనుకుంటారు. కానీ అది తెలియని విషయం కనుక అందుకే యుగ సంబంధమైన దేవత ప్రతి మనోనేత్రానికి గుడితనం కలుగు చేస్తుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఏమైనప్పటికీ మనందరం కలిసి ఒక దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు సాయశక్తుల దేవుడిచ్చిన ఆరోగ్యం కావచ్చు, బలం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ధనం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే ఒక పదవి కావచ్చు, ఏదైనా అది దేవుడు నేను జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన ఒక గిఫ్ట్. అయితే ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఏదైనా ఆయన ఇవ్వకపోతే పరలోకపుదంటే మనకి ఈవులు అనుగ్రహించకపోతే ఏది మనం పొందుకోలేం. కానీ ఆయన అనుగ్రహించిన ఈవుల్లో ఆయన కొరకు ఎంతవరకు మనం వాడబడుతున్నాం, ఆయన రాజ్యం కట్టడానికి ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక అర్థం చేసుకోండి. 176 గ్రామాల పరిచర్యలో ఎంతో శోధన, కష్టము, శ్రమ, వేదన, పరిస్థితులు అనుకూలించలేని రీతిలో ఫైనాన్స్ పరంగా ఇప్పటికీ చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడిపై ఆధారపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాను. నాకు ఒకటే, నాకు వెనకాల మంచి ప్రార్థనాపరులు, సహోదరులు ఉన్నారు. వారు ప్రార్థిస్తూ ఉన్నారు, సంఘ బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారు, టీం వారు ప్రార్థిస్తూ ఉన్నారు. అందుకని ముందుకు వెళ్తున్నాం. మరి ఏజెన్సీలో సహకరిస్తున్న సేవకులు ఉన్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వీలైతే నా ఫోన్ నెంబరు 9866999012. అవసరమైతే ఆ నెంబర్కి మీరు ఎవరైనా సువార్త పరిచయకు సహాయం చేయాలని నాకు ప్రేరేపణ వస్తుందండి అంటే కనుక తప్పకుండా నేను పాలి భాగస్తులు కావచ్చు,
నేను ఇప్పటివరకు ఎవరికి ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ నేను ఒక్కడిని ఆశీర్వాదం పొందుకోవడం కాదు, నాతో కూడా పాలిభాగస్తులు ఉన్న బిడ్డలు కూడా ఆశీర్వాదం పొందుకోవాలి, ప్రార్థిస్తున్న బిడ్డలు కూడా పొందుకోవాలనే ఆశ. ఇప్పటివరకు 176 గ్రామాలు చేసినప్పటికీ కూడా ఎవరైనా కూడా 177 గ్రామాలు చేస్తాం ఈ జనవరి నెలలో, మళ్ళీ ఫిబ్రవరి నెలలో వెళ్ళాలి. మరి దేవుని కృపను బట్టి అలా వెళ్తూ ఉన్నాము. అది సహాయం ఇప్పటివరకు దేవుడు అందించాడు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరైనా ప్రేరేపింపబడి సహాయం చేస్తే వారిని కూడా మీ యొక్క మినిస్ట్రీలో ఒక పాలుభాగస్తులుగా, పరిచయకు సహకరించే బిడ్డలుగా, ప్రార్థించే బిడ్డలుగా ఎవరైనా ముందుకు వస్తే చెప్పండి. చెప్తే వారికి ఆశీర్వాదం ఉంటుంది కదా అని ఒక ప్రేరేపణను బట్టి, ఆత్మ ప్రేరేపణ బట్టి మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలు మీ అందరికీ కూడా, అలాగే ఎంతోమంది హిందూ సహోదరులు ఉన్నారు, ముస్లిం సహోదరులు ఉన్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారు కూడా దేవుని రాజ్యానికి రావాలని కదా మన ఆశ, ప్రయాస. అయితే అందరం కలిసికట్టుగా ఉండాలి, అందరం ప్రేమగా ఉండాలి. ప్రతి ఒక్కరికి గ్రంథాలు ఉన్నాయి. అయితే సత్యాన్ని తెలుసుకునే ధన్యత కలిగి ఉండాలి. కృప దగ్గరకు రావడానికి ఇష్టపడాలి. కృపను తోసుకువేసుకునే పరిస్థితులు చేసుకోకూడదు. దేవుని కృప ఇంకా భూలోకంలో ఉంది. ఎందుకంటే అందరూ రక్షింపబడాలి, అంతటా అందరూ మారుమనసు పొందాలి, అందరూ బాప్తిసం పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలి అని దేవుని యొక్క ఆశ. కాబట్టి నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభువు వారు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనల్ని రక్షించకపోతే మనం ఈ రీతిగా ఉండలేం. కనిపెట్టి మనం రక్షించిన దేవుడు ఇతరులను కూడా రక్షించడానికి ఆది అపోస్తులైన 12 మంది శిష్యులకు మీరు వెళ్ళండి, సమస్త జనులను నా కొరకు శిష్యులుగా చేయండి అన్నారు. వారు చేసిన పరిచర్య చేశారు, వార్త అందించారు, హతసాక్షులయ్యారు. అయితే మన భారతదేశానికి తోమా గారు వచ్చారు. ఆయన వచ్చి సువార్త ప్రకటించారు, ఆయన కూడా హతసాక్షి అయ్యారు. అయితే మనం దేవుని కొరకు మరి ఆది అపోస్తులు దేవుని రాజ్యాన్ని కట్టారు. మనం కూడా కోత అయితే విస్తారం ఉంది కానీ వారి పొదువయ్యారని దేవుని లేఖనం సెలవిస్తుంది. వెళ్ళకపోతే వెళ్ళే వాళ్ళని పంపండి, ప్రోత్సహించండి, ప్రార్థించండి, సహకరించండి అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇది ఒక భారంతో చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నా జీవితంలో ఇంకా దేవుడు తన కృపను అనుగ్రహించి ముందుకు నడిపిస్తే ఇంకా పరిచర్య కొరకు, అలాగే రాజ్య సువార్త వ్యాప్తి కొరకు అనేక గ్రామాలు దర్శించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి. సంఘాలు కట్టబడాలి. సంఘాలు ఒక సంఘం కూడా కట్టబడలేదు. ఒక సంఘానికి స్లాబ్ వేయాలి. ఇంకో దిక్కున కూడా సేవ చేస్తున్నా, అక్కడ స్థలం లేదు, సంఘం లేదు, స్థలం కావాలి. ప్రార్థించండి ఆదరణప్పుడు. అలాగే కొలపూడి పట్టణం, అక్కడ కూడా సేవ పరిచర్య జరుగుతుంది. జ్ఞాపకం చేసుకోండి. దేవుని చిత్తం అయితే ఇంకొకరిని కూడా పరిచర్య ప్రారంభించాలి. నీతో నేను పంచుకుంటూ ఉన్నాను. నా ఆత్మీయ బిడ్డలుగా, ప్రేయర్ సపోర్టర్గా ఉంటూ నన్ను బలపరుస్తున్నా దేవాది దేవునికి ప్రార్థిస్తున్నా. మీ అందరికీ మీకు నాకు ఎల్లప్పుడూ దేవుని కృప తోడై ఉండి నడిపించి బలపరిచి సహాయం చేయను గాక. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించు.